తెలంగాణ ఉద్యమంలో పాటలు రచనలతో ఉత్తేజం కలిగించిన అందశ్రీ సేవలను ప్రజాప్రభుత్వం ఎప్పుడూ మరవదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శాసనసభలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, వేతన స్ట్రక్చర్ బిల్లుపై చర్చ సందర్భంగా భట్టి మాట్లాడారు. అందశ్రీని అన్ని విధాలా వాడుకొని బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనం 15,600 చెల్లించిస్తున్నట్లు తేల్చెప్పారు. ప్రతి నెలవారీ వేతనాల కోసం 5,500 కోట్లు చెల్లింపులు చేస్తున్నామన్నారు భట్టి. అంటేనే ఈ సమాజం అంటేనే కవులు, కళాకారులు కళలో ప్రజల కోసం అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి కళలన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం, సమసమాజ నిర్మాణం కోసం గొంతెత్తి పాడినటువంటి ఈ కళాకారుల యొక్క ఆశల్ని, ఆశయాలు ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం గుర్తిస్తూనే ఉంటుంది, గుర్తిస్తుంది కూడా అధ్యక్ష. అందులో భాగంగా ఇవాళ శ్రీ అందశ్రీ గారి గేయం ఈ తెలంగాణ సమాజానికి ఏ రకంగా ఉపయోగపడిందో, ఏ రకంగా లేపిందో కూడా మనందరికీ తెలిసింది. జయ జయ హే తెలంగాణ అనేటువంటి గానాన్ని ఉద్యమ సమయంలో పెద్ద ఎత్తున వాడుకొని రాష్ట్రం వచ్చిన తర్వాత, సిద్ధించిన తర్వాత ఆ గేయాన్ని, ఆ మనిషిని ఇద్దరిని కూడా వదిలేసినటువంటి ఆనాటి ప్రభుత్వాన్ని చూశాం. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ గేయాన్ని తెలంగాణ అధికారిక గేయంగా ప్రకటించడమే కాకుండా వారిని ఏ రకంగా గౌరవించుకున్నాం కూడా చూసాం. దురదృష్టవశాత్తు ఈరోజు వారు మన మధ్య లేరు. వారి అకాల మరణాన్ని చింతిస్తూనే, వారి గౌరవాన్ని పెంపొందిస్తూ, వారి జీవితం అంతా సమాజం కోసమే, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని చెప్పి వారు రాసినటువంటి పాట మానవత్వం కరువైపోతుందని సమాజంలో వారు చెప్పినటువంటి పాట ఈ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా ఉంటుంది అధ్యక్ష. ఈరోజు వారి కుమారుడు శ్రీ దత్తసాయి గారికి ఉన్నత విద్యాశాఖలో డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించడానికి మేము ఆర్డినెన్స్ 7 తేదీ 25/11/2025 నాడు తీసుకురావటం అయింది. దాన్నే ఈరోజు ఈ సభలో బిల్లుగా పెట్టి దాన్ని పాస్ చేస్తూ దానికి కావాల్సినటువంటి మార్గాలను కూడా అమెండ్మెంట్స్ని మీ ముందు పెట్టి ఈరోజు మీ అందరి చేత చేస్తూ ఉన్నాం. ఆమోదించడానికి మద్దతు పలికినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. వారితో పాటు ఇంకా అనేక మంది కళాకారులు, గద్దర్ గారిని కూడా మనం పెద్దలంతా గుర్తు చేశారు. పొడుస్తున్న పొద్దు మీద అని వారు పాడినటువంటి పాట తెలంగాణ ఉద్యమాన్ని ఊవెత్తం లేపి ఏ రకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉపయోగపడిందో కూడా తెలిసింది. అటువంటి గద్దరన్న ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం పెద్ద ఎత్తున ఆయన జీవితం అంతా కూడా త్యాగం చేసి పాడి చేస్తే చివరికి ఆనాటి ప్రభుత్వాలు ఆనాటి ముఖ్యమంత్రి గారిని కలవటానికి గంటల తరబడి ఎండలో నిలబడితే కూడా వారు కలవకుండా వదిలేస్తే ఈనాటి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని ఏ రకంగా గౌరవించిందో కూడా మీకు తెలియదు కాదు. గతంలో సినిమా ఇండస్ట్రీకి నంది అవార్డులు ఇస్తున్నటువంటి తరుణంలో అదే ఫిలిం ఇండస్ట్రీకి ఇవాళ తెలంగాణ గద్దరన్న పాటే తెలంగాణ పాటగా మారింది. తెలంగాణ సమాజంలో ప్రతి గ్రామంలో ఇవాళ కవులు, కళాకారులు అటువంటి ఈ భావజాలాన్ని, లేకపోతే ఆలోచనని, తెలంగాణ సమాజం యొక్క గేయాన్ని, సంస్కృతిని ఆయన ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ ప్రపంచాన్ని పరిచయం చేసినటువంటి ఆ వ్యక్తి పేరు మీదనే ఈరోజు మనం ఫిలిం ఇండస్ట్రీలో ఇస్తున్నటువంటి పాటలకి గద్దర్ అవార్డ్స్గా నామకరణం చేసి ఈరోజు పెద్ద ఎత్తున వారిని కూడా గౌరవించుకున్నాం.